ఈ ముద్రని ఇలా మీరు నేరేడు పళ్ళు తిని దాంట్లో ఉన్న గింజలని పడేస్తున్నారా? అయితే ఆగండి. ఇప్పుడు ఆ గింజల్ని 3 రోజులు ఎండపెట్టి ఆ ఎండపెట్టిన గింజల్ని పొడి చేసి మీరు పెరుగుతో అన్న నీళ్ళతో అన్న కలిపి తినడం వల్ల మీకు డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే క్యాన్సర్కు కూడా బాగా క్యూర్ చేస్తుంది. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా మీరు సైనస్ ప్రాబ్లంతో బాధపడుతున్నారా? అయితే వెల్లుల్లిని ఎక్కువగా వాడండి. మీ సైనస్ ప్రాబ్లం మొత్తం పోతుంది. అలాగే మీరు ఏది తిన్నా అరగట్లేదా? ఈ విపరీతంగా బ్లోటింగ్ ప్రాబ్లంతో బాధపడుతున్నారా? అయితే మీరు మిరియాల టీ తాగండి. మీ ప్రాబ్లం మొత్తం పోతుంది. ఫ్యాటీ లివర్ ప్రాబ్లం పోవాలంటే ఎక్కువగా కందగడ్డలు తినండి. మీ ప్రాబ్లం పోయి మీరు హెల్తీగా అవుతారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా మీ చర్మం పొడిబారిపోయినట్టు అనిపిస్తుందా? అయితే ఎక్కువగా అవకాడో తినండి. మీ ప్రాబ్లం మొత్తంపై మీ చర్మం మెరుస్తూ ఉంటుంది. నోరు దుర్వాసనగా అనిపిస్తే యాపిల్స్ ఎక్కువ తినడం వల్ల నోటి దుర్వాసన పోతుంది. హెల్తీగా ఉంటారు. కాబట్టి డైలీ ఒక యాపిల్ తినండి. నొప్పిగా అనిపిస్తుంది, విపరీతంగా నొస్తుంది అనుకున్నప్పుడు బొప్పాయి పండు తినడం వల్ల మీ కడుపు నొప్పి మొత్తం పోతుంది. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా మీరు జ్వరం ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్నారా? ఎక్కువ శాతం మీరు కొబ్బరి నీళ్ళు తాగండి. మీ జ్వరం మొత్తం పోతుంది. హెల్తీగా అవుతారు. వికారంగా అనిపించినప్పుడు చిన్న అల్లం ముక్కను నోట్లో పెట్టుకొని చప్పరించడం వల్ల ఈ ప్రాబ్లం నుంచి మొత్తం పోతుంది. బలహీనంగా అనిపించినప్పుడు మీరు 2-3 ఖర్జూరాలు తినడం వల్ల ఇన్స్టెంట్గా మీకు బలాన్ని ఇస్తుంది. హెల్తీగా ఫీల్ అవుతారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా మీరు నేరేడు పళ్ళు తిని దాంట్లో ఉన్న గింజలని పడేస్తున్నారా? అయితే ఆగండి. ఇప్పుడు ఆ గింజల్ని 3 రోజులు ఎండపెట్టి ఆ ఎండపెట్టిన గింజల్ని పొడి చేసి మీరు పెరుగుతో అన్న నీళ్ళతో అన్న కలిపి తినడం వల్ల మీకు డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే క్యాన్సర్కు కూడా బాగా క్యూర్ చేస్తుంది. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా మీరు జ్వరం ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్నారా? ఎక్కువ శాతం మీరు కొబ్బరి నీళ్ళు తాగండి. మీ జ్వరం మొత్తం పోతుంది. హెల్తీగా అవుతారు. వికారంగా అనిపించినప్పుడు చిన్న అల్లం ముక్కను నోట్లో పెట్టుకొని చప్పరించడం వల్ల ఈ ప్రాబ్లం నుంచి మొత్తం పోతుంది. బలహీనంగా అనిపించినప్పుడు మీరు 2-3 ఖర్జూరాలు తినడం వల్ల ఇన్స్టెంట్గా మీకు బలాన్ని ఇస్తుంది. హెల్తీగా ఫీల్ అవుతారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా మీరు సైనస్ ప్రాబ్లంతో బాధపడుతున్నారా? అయితే వెల్లుల్లిని ఎక్కువగా వాడండి. మీ సైనస్ ప్రాబ్లం మొత్తం పోతుంది. అలాగే మీరు ఏది తిన్నా అరగట్లేదా? ఈ విపరీతంగా బ్లోటింగ్ ప్రాబ్లంతో బాధపడుతున్నారా? అయితే మీరు మిరియాల టీ తాగండి. మీ ప్రాబ్లం మొత్తం పోతుంది. ఫ్యాటీ లివర్ ప్రాబ్లం పోవాలంటే ఎక్కువగా కందగడ్డలు తినండి. మీ ప్రాబ్లం పోయి మీరు హెల్తీగా అవుతారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా మీ చర్మం పొడిబారిపోయినట్టు అనిపిస్తుందా? అయితే ఎక్కువగా అవకాడో తినండి. మీ ప్రాబ్లం మొత్తంపై మీ చర్మం మెరుస్తూ ఉంటుంది. నోరు దుర్వాసనగా అనిపిస్తే యాపిల్స్ ఎక్కువ తినడం వల్ల నోటి దుర్వాసన పోతుంది. హెల్తీగా ఉంటారు. కాబట్టి డైలీ ఒక యాపిల్ తినండి. నొప్పిగా అనిపిస్తుంది, విపరీతంగా నొస్తుంది అనుకున్నప్పుడు బొప్పాయి పండు తినడం వల్ల మీ కడుపు నొప్పి మొత్తం పోతుంది. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.